మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పెంతెకోస్తు ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 నుండి 32, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 16, యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుండి 21. ఈ 3 పాఠ్య భాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము క్షేమాభివృద్ధి. ప్రియులారా, మానవుడు అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే దేవుడు మానవుణ్ణి ఆశీర్వదించాడు. అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాని వృద్ధిలోనికి తీసుకురండి అనేటువంటి ఆలోచనతో అభివృద్ధి అనేది దేవుని యొక్క ప్రణాళికై ఉన్నది. అటువంటి గొప్ప కార్యము మన జీవితంలో జరిగించడానికి ప్రభువు మానవుణ్ణి ఏర్పరచుకున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చదివితే అక్కడ చాలా స్పష్టమైనటువంటి మాట ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. క్షేమాభివృద్ధి అనే మాటను ఇక్కడ మనం చాలా స్పష్టంగా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరమునకు క్షేమాభివృద్ధి. ఇక్కడ క్షేమాభివృద్ధి అనే అంశముని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 3 రకాలైనటువంటి కోణములో మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటిది శరీరానికి సంబంధించిన క్షేమముతో కూడిన అభివృద్ధి, రెండవది సంఘమునకు కలిగినటువంటి అభివృద్ధి, మూడవది ఆత్మకు కలిగినటువంటి అభివృద్ధి. ఈ 3 క్షేమముతో కూడిన అభివృద్ధిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. పరిశుద్ధాత్మ పండుగ. చాలామంది పెంతెకోస్తు పండుగ అనేది, పెంతెకోస్తు అంటే అది సెపరేట్ చర్చ్ అని, పెంతెకోస్తు అనేది అది లోక సంబంధమైనటువంటి కాదు, అది వేరే ఆధ్యాత్మికమైన సంఘం అన్నట్లుగా కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది పెంతెకోస్తు అనే పేరు కలిగినటువంటి వారు ప్రపంచములో చాలామందిని విమర్శించే వారిగా కనబడతారు. ప్రియులారా, పెంతెకోస్తు అనేది అదొక సంఘము కాదు, పెంతెకోస్తు అనేది మరి ఏది కాదు. కానీ అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు గమనిస్తే పెంతెకోస్తు అనేది ఒక పండుగ యొక్క పేరు. క్రిస్మస్ ఎలాగో, ఈస్టర్ ఎలాగో, అలాగే మనము గుడారాల పండుగ ఎలాగో, అలాగే పెంతెకోస్తు అనేటువంటి పండుగ, పర్ణశాల పండుగ, పెంతెకోస్తు పండుగ, ఈ పండుగలు దేవుని యొక్క సన్నిధిలో జరిగించాల్సినటువంటి క్రమము మనకి పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడింది. ఆ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు శ్రమ పొంది చనిపోయి 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు భూమి మీద అగపడి ఆయన వెళుతూ చెప్తున్నారు, నేను వచ్చు పర్యంతం మీరు నా కొరకు కనిపెట్టుకుని ఉండండి, నేను వస్తాను, మీరు వెళ్ళి కనిపెట్టుకుని ఉండంటే వీరందరూ కనిపెట్టుకుని ఉన్న సందర్భంలో అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి మీరు గమనించినప్పుడు అక్కడ అంటాడు, ఆయన అందరూ చూస్తుండగా ఆయన ప్రత్యక్షమై కొన్ని మాటలు వారికి తెలియజేసి ఆరోహణం అవుతారు. ఆ ఆరోహణ ఆదివారం గడిచిన ఆదివారంగా మనం జరిపించుకున్నాం. అప్పుడే ప్రభు చెప్తాడు, అయినను మీకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, ఆ తదుపరి నాకు సాక్షులుగా ఉంటారు అనే మాటను చెప్పి వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినమున, అనగా ఈ నేటి ఆదివారము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి బలముగా రావడం, అగ్ని నాలికల వలె విభాగింపబడడం, పామురం వలె రావడం. ఇక్కడ మీరు గమనించినప్పుడు వీరు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. ఎలా అంటే అన్య భాషలతో వారు మాట్లాడుకోవడం మనం గమనిస్తాం. చాలామంది అన్య భాషలు అంటే ఏదో ఒక రకంగా, అంటే నేను విమర్శించడం కాదు కానీ మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎందుకో తెలుసా,
పరిశుద్ధాత్మను మనం దూషించకూడదు, పరిశుద్ధాత్మను విమర్శించకూడదు. యేసుప్రభువు వారు చెప్పారు, పరిశుద్ధాత్మను దూషించి విమర్శించే వారికి క్షమాపణ ఎప్పటికి ఉండదు. కాబట్టి నేను దూషించట్లేదు, విమర్శించట్లేదు, కానీ మీకు ఒక చిన్న అవగాహనను మాత్రం తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉన్నది కనుక నేను అవేర్నెస్ని కలిగింపజేస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా చేసే కార్యాలు చాలా ఉంటాయి. అయితే దానిలో భాషలు అనేది ఒకటి. భాషలు మాట్లాడడమే పరిశుద్ధాత్మ అనుకోవడం చాలా తప్పు. అది ఎందుకనంటే పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడారు కాబట్టి ఎవరైతే భాషలు మాట్లాడతారో వారే పరిశుద్ధాత్మ కలిగిన వారు అని అనుకునేవారు చాలామంది మన చుట్టూ లేకపోలేదు. ప్రియులారా, ఇక్కడ చిన్న క్లారిఫికేషన్. అన్య భాష అంటే మనది కాని భాష, వేరే భాష. అన్య మతము అంటే మనం ఏ మతంలో ఉన్నామో ఆ మతం కాక ఇతర మతాలను అన్యమతములు అంటారు. మనము క్రైస్తవేతరులను అన్యమతస్థులుగా పిలుస్తాం. వేరే వాళ్ళు క్రైస్తవులు మిగిలిన వాళ్ళని అన్యమతస్థులుగా పిలుస్తారు. అన్య అంటే మనది కానిది, తల్లి భాష కానిది, తల్లి రిలీజియన్ కానిది, తల్లి లాంగ్వేజ్ కానిది. అన్య భాష అంటే మనము తెలుగు వారం కాబట్టి తెలుగు తప్ప మనకు అన్య భాషలే. తమిళ్ అన్య భాషే, హిందీ అన్య భాషే, ఇంగ్లీష్ అన్య భాషే, హిబ్రూ, గ్రీక్, అరమేక్ ఇవన్నీ మనకు అన్య భాషలే. కాంటెక్స్ట్గా మీరు ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి రీజియన్లో వారందరూ అక్కడ ప్రాంతీయ భాష కాకుండా వేరే భాష వారు మాట్లాడుతున్నారే అని వారు ఆశ్చర్యపడడం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం అంతా మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా కనుక చదవగలిగితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వారు కూడా అంటూ ఉంటారు, వీరందరూ అక్కడి వారి కదా, వీరు మన భాషలతో ఎలా మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలను వారి జ్ఞాపకం చేయడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 5 నుండి మీరు 13 వరకు జాగ్రత్తగా మీరు చదివితే అక్కడ అంటారు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పు. వీరు అంటే ఆ పైన చాలా దేశాలు, ప్రాంతాల వారు పుట్టినవారు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి తాము పుట్టిన దేశపు భాషలతో వీరు మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికన్ మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి మనము తెలుగు ఎలా మాట్లాడుతున్నాం అలాగే యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడారు అనుకోండి. అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడతాం, కానీ మన ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది, అక్కడ పుట్టి పెరిగిన వారి ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది. మనం తమిళ్ మాట్లాడచ్చు, కానీ మన తమిళ్ తెలిసిపోద్ది. మన తమిళనాడు వెళ్ళి, చెన్నై వెళ్ళి మనం మాట్లాడిన తమిళ్ వాళ్ళకి అర్థమవుతుంది. మనం హిందీ మాట్లాడినా అక్కడ లోకల్గా హిందీ మాట్లాడే వాళ్ళు హిందీ వేరేగా ఉంటుంది, నేర్చుకుని మాట్లాడేవారు హిందీ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడి నుండో వచ్చి మన దేశపు భాషలతో వీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే అది కేవలం పరిశుద్ధాత్మ కార్యం. వాటినే అన్య భాషలు అన్నారు. పౌలు కూడా భాషల విషయంలో ఒక మాట చెప్తారు, భాషలు మాట్లాడడం కంటే కూడా ప్రవచించుట గురించి మీరు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండండి. అలా చేసిన ఆ పాయింట్ మనం రాబోయేటువంటి ప్రసంగంలో మనం ధ్యానం చేస్తే, ఇక్కడ భాషల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు భాష, అన్య భాష అంటే ఏదో ఇబ్రూ మాట్లాడేమో, లేకపోతే ఒక రకమైనటువంటి భాష మాట్లాడడం అన్య భాష కాదండి. అన్య భాష అంటే మనది కాని భాష అన్య భాష. అలాంటి భాషను మాట్లాడేవారు దానికి అర్థం కూడా చెప్పాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇది పరిశుద్ధాత్మను గురించినటువంటి కొద్ది వివరణ. ఈ వివరణతో మన శరీరమునకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి అని వాక్యము మనతో మాట్లాడుతుంది. బాబేలు ప్రాంతంలో భాషలు తారుమారైన భాషలు మరలా పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ భాషలు కలవబడ్డం, భాషల అర్థాలు ఒకరికొకరు తెలుసుకోవడం, ఒకరి భాష ఒకరు మిళితం అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ కలయికే పరిశుద్ధాత్మ ఐక్యతకు సాదృశ్యంగా కనబడుతుంది. అది శరీరము అభివృద్ధికి సాదృశ్యంగా కనబడుతుంది. మనము అలాంటి పరిశుద్ధమైన మాటలు మాత్రమే మాట్లాడేవారికి ఉండాలి, కానీ మన జీవితంలో దుర్భాషలు, ఇతరులకు హానికరమైన మాటలను మనం మాట్లాడే వారంగా ఉంటే శరీరము క్షేమంతో కూడిన అభివృద్ధి పొందుకోదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో మీరు గమనించినప్పుడు పౌలు చాలా మంచిగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి
క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష అయినదేనను మీ నోట రానీకుడి. చూసారా, అక్కడ చెప్తున్నటువంటి మాట, మనలో మనం మాట్లాడే మాటను బట్టి మన శరీరానికి మేలు కలుగుతుంది. మనము మంచి మాటలు మాట్లాడడం ద్వారా శరీరము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. రెండోది, ఒక విషయం చేయొద్దని చెప్తా ఉన్నాడు. చూడండి, ఎఫెసీ 4:16 అంటాడు, ఆయన శిరస్సు. ఆ మాటలను మనం ఆలోచించే పై వచనాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురు గొట్టబడిన వారమైనట్టుండక. మనము మనుషుల మాయోపాయాలు వాటికి మనం అట్రాక్ట్ అవ్వకూడదు. మనం ఇటు అటు కొట్టుకుని పోవు వారంగా ఉండకూడదు. మనము చాలా స్పష్టంగా వాక్యము ద్వారా బలపరచబడిన వారంగా మన జీవితాలను స్థిరముగా ఉంచుకోవాలి. మొదటిది, మన మాట జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మాయోపాయములలో మనం పడిపోకూడదు. మనం తప్పు మార్గంలోనికి వెళ్ళిపోకూడదు. మనము అలల చేత ఎగురుగొట్టబడిన వారమై ఉండకుండా స్థిరముగా ఉండాలి. మూడవది, అక్కడ అంటాడు కంటిన్యూషన్లో మీరు చదివితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఎదుగుతూ మనం ఉండాలి అన్ని విషయములలో. అప్పుడే మనం ఎదగలుగుతాం. శరీరము అభివృద్ధి పొందటానికి 3 విషయాలు. ఒకటి మాట, రెండోది మాయోపాయాల చేత మనము మోసపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నించినప్పుడు శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది. శరీరము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకే ఆయన అంటున్నాడు, పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును మనలందరినీ నియమించాడు. ఇక్కడ అదే అంటున్నాడు 13వ వచనములో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఆయన నియమించాడు. నిన్ను ఒక విశ్వాసిగా, కాపరిగా, పెద్దగా, ఏ పదవులో అయితే లేకపోతే ఏ బాధ్యతలో అయితే సంఘంలో నువ్వు ఉన్నావో, ఒక విశ్వాసిగా ఉన్నావో, అవన్నీ దేవుడే నిన్ను నియమించాడు. ఎందుకంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి, తద్వారా మన శరీరము క్షేమము కలిగిన అభివృద్ధి పొందుకుంటుంది. రెండవదిగా, శరీరముతో పాటు సంఘము యొక్క క్షేమాభివృద్ధి గురించి ఆలోచించే వారిగా ఉండాలి ప్రతి ఒక్కరు. 7 దినాలలో సంఘాలను డివైడ్ చేసేటువంటి మనస్తత్వం చాలా మందికి వస్తుంది. ఎందుకనంటే చూడండి, యేసుప్రభువు చెప్పారు, ద్రాక్ష తోటలను పూత పట్టి ఉన్నాయి, వాటిని చెరుపు గుంటనక్కలను పట్టుకుని తరిమి కొట్టండి అంటున్నాడు. ద్రాక్ష తోట అంటే క్రీస్తు సంఘం అండి, క్రీస్తు సంఘం. అలాంటి సంఘాన్ని చెరిపే ఆలోచనలు చాలామందికి ఈ రోజుల్లో కనబడుతున్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, సంఘం అంటే క్రీస్తు శరీరము. సంఘం అంటే ఏదో ఒక లూథరనో లేదా బ్యాప్టిస్టో, సిఎస్ఐయో, మెథడిస్టో, ఇండిపెండెంటో, ఏదో ఆర్సీఎమో కాదు. సంఘం అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి విలువైన రక్తముతో కట్టబడినటువంటి సంఘం. అది క్రీస్తు దేహము, శరీరం. ఆ శరీరాన్ని విభజించే ఆలోచన కలిగి ఉన్న వారి జీవితాలలో దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఇక్కడ అంటున్నాడు, సంఘము క్షేమాభివృద్ధి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మీరు చదివినప్పుడు, అక్కడ పౌలు సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి మనం ఏమి చేయాలో మాట్లాడుతున్నాడు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయడి. అంటే మనము సంఘము క్షేమముతో కూడిన అభివృద్ధి పొందాలి అని ఆలోచన వారందరూ కూడా ఏ ప్రయత్నం చేయాలంటే, మనం ఆత్మ సంబంధమైన వరముల కొరకు ప్రయత్నం చేయాలి. చాలామంది చేసే ప్రయత్నాలు ఏం ప్రయత్నాలు ఉంటాయంటే, విభజించేటువంటి ప్రయత్నాలు, సేవకుని వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నాలు, లేకపోతే సంఘాన్ని రెండుగా చేర్చాలి, నా 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 మనుగడను, నేను ఎగ్జిస్టెన్సీని నేను కాపాడుకోవాలి, నా పబ్బం నేను గడుపుకోవాలని అది ఎవరిలో అయితే ఉంటుందో వారిని బట్టి దేవుడు చాలా బాధపడతాడు, తీర్పులో లెక్కలోనికి తీసుకొస్తాడు. క్రీస్తు శరీరాన్ని చేర్చాలనే ఆలోచన
అన్నిటికంటే బహు భయానకమైనటువంటి పాపంగా ఎంచాలి ప్రియులారా. ఎందుకనంటే ఐక్యత. ప్రభు అదే కదా యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీవు నేను ఏకమైనలాగన నేను వారు మన యందు ఐక్యమై ఉండాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు కానీ ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో విశ్వాసులందరూ విశ్వసించిన వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు నేను ప్రార్థించుచున్నానని ప్రభువు చెప్పారు. విశ్వాసులుగా మనమందరం సంఘముగా ఐక్యంగా ఉండాలి. అన్ని సంఘాలు క్రీస్తును నమ్మిన ప్రతి సంఘము ఒకటిగా ఉండాలి. సార్వత్రిక సంఘంగా ఉండాలి. మనం క్రీస్తు నామాన్ని మహిమపరచాలి. క్షేమాభివృద్ధి అప్పుడే సంఘమునకు క్షేమాభివృద్ధి. కృపావరముల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనం నుండి మీరు గమనించినప్పుడు 11వ వచనం వరకు ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరముల గురించి మాట్లాడతాడు. వాటిని కృపావరములు అన్నారు. ఆత్మ వరాలు వేరు, ఆత్మ ఫలం వేరు. ఈ రెండు చాలా డిఫరెన్స్. మనం ఇప్పుడు కృపావరాలు ఆత్మ సంబంధమైన వరముల గురించి మాట్లాడుతున్నాం. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే కృపావరములు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉండాలి. అవి 9 విషయాలు, 9 ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అవి మీరు గమనిస్తే ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మొదటిది బుద్ధివాక్యం. మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరము, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, నానావిధ భాషలను, మరి ఒకరు భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూసారా, ఇందులో 9 విషయాలు ఉన్నాయి. ఒకరు విశ్వాసంగా ఉంటే వారి కలిగి ఉన్న విశ్వాసము కూడా మనం దేన్ని బట్టి అంటే ఆత్మను బట్టే వారు ఆత్మ కలిగిన వారని మనం భావించాలి. చాలామంది భాషలు, ప్రవచనాలు వీళ్ళనే కేవలం అద్భుతాలు, స్వస్థతలు వీళ్ళని మాత్రమే ఆత్మ కలిగిన వారికి ఎంచుతారు. లేదు, ఇక్కడ 9 రకాలైనటువంటి విషయాలు చెప్పాడు. ఈ 9 ఎవరిలో అయితే కనబడతాయో వారందరూ ఆత్మని కలిగిన వారే. అదే ఆత్మ ఎలా పొందుకోగలుగుతాం మనం? ఈ ఆత్మవరాలు సంపాదించుకోవడానికి మొదట ఆత్మ ఉండాలి. ఆత్మ ఎలా వస్తుందంటే అది సంఘానికి పరిమితం కాదు. ఆత్మ అంటే ఏదో అనుకుని మనము ప్రలోభపడేటువంటి మాటలకు మనము ఏమాత్రం కూడా ఎమర్చుకోకుండా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మాత్రమే మనం చూడాలి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తమే పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది, మారిపోయే మనసు కాదు, చేంజ్ యువర్ మైండ్ అన్నాడు, మన మనస్సులను దేవుని వైపుకు త్రిప్పుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున ప్రాయశ్చిత్తం కొరకు బాప్తిసం తీసుకోవాలి. పెళ్ళిళ్ళకి బాప్తిసాలు, లేకపోతే ఇంకా ఇన్స్టెంట్ బాప్తిసాలు తీసుకోవడం వల్ల నీకు పరిశుద్ధాత్మ రాధిస్తుంది కదా, దేవునికి విరోధంగా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు వాక్యము చాలా స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన వేళ మనం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఏమి చేయాలో పేతురు చాలా స్పష్టమైనటువంటి వాక్యము నేరుగా మనతో మాట్లాడు. అది ఒక వరము, గిఫ్ట్. దేవుడు ఆ గిఫ్ట్ ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎలా పొందాలా బాప్తిసం? యేసు నామమున పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం పొందాలి, మారు మనసు పొంది తీసుకోవాలి. అలాంటి వారికి పరిశుద్ధాత్మ వస్తుంది. ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ వరములను మనం పొందుకోవాలి. ఇప్పుడు మనం విత్తనం వేస్తాము, వేసిన విత్తనము మొక్కయిన తర్వాత అది చెట్టు అయిన తర్వాత దాని నుండి చాలా కార్యాలను మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది నేడుస్తుంది. అంతేకాదు ఆ చెట్టు సంబంధించినటువంటి ఆకులు, కాయలు, లేకపోతే మాను, ఇవన్నీ ఒక మరి కల్ప తరువు అని తాడి చెట్టుని అంటాం. తాడి చెట్టు మీరు చూడండి, అది వేరు దగ్గర నుండి ఆకుల వరకు ప్రతిదీ కూడా వృధా ఏది లేదు. ప్రతిదీ మానవునికి ఉపయోగకరమే. చివరికి తినేసిన టెంకను మరలా మనము పగలగొట్టుకుని అందులో ఉన్నది కూడా తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీరు గమనిస్తే మన జీవితాల్లో ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మ వరములతో నింపబడుటకు ప్రయత్నము చేయుడి అంటున్నాడు. ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం వైపు వెళ్ళాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ముందుకు వెళుతుంది. మూడవదిగా చివరిగా మనము క్షేమాభివృద్ధి ఎందులో అంటే మొదటిది శరీరము క్షేమాభివృద్ధి, 2 సంఘము క్షేమాభివృద్ధి, 3 ఆత్మను పొందుకున్న నీవు
ఆత్మలో అభివృద్ధి పొంది ఉండాలి. యోహాను గారు పత్రిక రాస్తూ 3వ పత్రికలో మొదటి అధ్యాయం అంటే ఒకటే అధ్యాయం ఉంటుంది. 2వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాడు. ఇక్కడ యోహాను గారి యొక్క అభిలాష ఏంటి, ప్రార్థన ఏంటంటే అన్ని విషయములలో ఆత్మ వలె వర్ధిల్లాలి. అంటే మనం ఆత్మలో వర్ధిల్లటం అనేది నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను గురించి పౌలు చాలా సందర్భాలు చేశారు. చాలామంది మరి ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్లో ఆత్మ ఉండదు, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడరు, పరిశుద్ధాత్మను వీరు సరిగా చెయ్యరు అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ చాలామందిలో, అందరిలో కాదు కానీ కొంతమంది మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను. ఈరోజు గమనించండి, ఆత్మ అంటే అల్లరితో కూడింది కాదు. మన దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుమని దావీదు 51వ కీర్తనలో ప్రార్థించాడు. పరిశుద్ధాత్మను గురించి మనము మన యొక్క కీర్తనలో ఆ కీర్తనను లూథరన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో ప్రసంగమైన వెంటనే ఆ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాం. పౌలు చెప్తా ఉన్న మాటలు ఏంటంటే ఆత్మను దుఃఖపరచుకుడి ఎఫెసీ 4:30 అంటాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:19లో ఆత్మను ఆర్పకుడి, ఆత్మ ఫలించి అభివృద్ధి పొందాలి గలతీ 5:22లో చెప్తూ ఉన్నాడు. ఆత్మ పూర్ణులై ఉండండి ఎఫెసీ 5:18లో చెప్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరములను మనము దేవుని చేత పొందుకోవాలి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు చూడండి. అక్కడ ఆత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి వరములతో మనం నింపబడే వారంగా ఉండాలి. 1వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా అంటుంది, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగులు అపేక్షించున్నాను. మనము మన ప్రజలకు, తోటివారికి ఆత్మ సంబంధమైన వరములతో నింపబడటానికి మన దగ్గర ఉన్న గిఫ్ట్, ఆత్మీయమైనటువంటి బహుమానము వారికి ఇవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మతో నింపబడాలి, ఆత్మ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మీయ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధించాలని యోహాను 4:24లో ప్రభు చెప్తున్నాడు. ఆత్మ మనలో నివసించుచున్నది, దాన్ని పాడు చేయకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17. మన హృదయము దేవుని యొక్క ఆలయమని, ఆయన ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దాన్ని పాడు చేసినాడులా దేవుడు వానిని పాడు చేయను. ఆత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ ఆత్మ దేవుడే నేరుగా మనకు పెట్టింది. దేవుడు దయచేసినది ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అంటున్నాం. అంటే నాసికారంధ్రములో దేవుని యొక్క ఆయువు నరుని నాసికారంధ్రములో ఊదగా నరుడు జీవము కలిగిన దైవాత్మ, జీవాత్మాయనం, జీవము కలిగిన ఆత్మ, దేవుని ఆత్మ ఇవ్వబడింది. ఆ ఆత్మను తిరిగి పరిశుద్ధంగా దేవునికి అప్పగించాలి. క్రీస్తు మాదిరి యేసుక్రీస్తు వారు, ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. మనము దేవుడు మనకిచ్చిన ఆత్మను పరిశుద్ధంగా తిరిగి ఆయనకి అప్పగించగలగాలి. అలా అప్పగించటం అనంటే మనము ఆత్మలో ఎదిగే వారంగా ఉండాలి. ఆయన ముద్ర వేసి మనకు ఆత్మనిచ్చాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం గమనిస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ముద్ర వేశాడు. యు ఆర్ సీల్డ్ బై గాడ్ అలోన్. దేవుని ద్వారా నీవు ముద్ర వేయబడ్డావు కనుక నీవు ఖచ్చితంగా ఆత్మ కార్యాలు జరిగించే వరకు ఉండాలి, ఆత్మలో అభివృద్ధి పొందాలి. అందుకే మనం అందరం పరిశుద్ధాత్మ గురించిన కీర్తనలు ఎన్నో పడతాం. అందులో బేతాళ్ జాన్ గారు 243వ కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో చూస్తే, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు. పరిశుద్ధాత్మ లేనిదే అది వర్షము లేనటువంటి ఒక పైరు వలె పాడైపోతుంది. పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ అనేది మనం కలిగి జీవించాలి. అలాంటి పరిశుద్ధాత్మను పొందుకుందాం. పరిశుద్ధాత్మ అనేది మారు మనసు బాప్తిసం ద్వారా దేవుడిస్తాడు. ఇవ్వబడిన ఆత్మను మనం దేవుని ఆత్మ కార్యాల ద్వారా మన జీవితాలు మనం ముద్రించుకోవాలి. క్షేమాభివృద్ధి ఎలా వస్తుందంటే, మొదటిది శరీరానికి క్షేమాభివృద్ధి రావాలి, రెండవది సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే వారంగా మనం ఉండాలి, మూడవది నీ ఆత్మకు క్షేమాభివృద్ధిని నువ్వు జరిగించుకోవాలి.
ఇలాంటి క్షేమాభివృద్ధిని జరిగించడానికే ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి ఏర్పాటులో నువ్వు ముందుకు వెళ్ళాలని వాక్యము చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉండగా ప్రభువులో నిన్ను నీవు స్థిరపరచుకో. ప్రభు మిమ్మలను దీవించి మీకు క్షేమాభివృద్ధి కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. క్షేమాభివృద్ధి మా శరీరానికి, సంఘమునకు, ఆత్మకు కలుగునట్లుగా మా జీవితము మమ్మల్ని మేము బలపరుచుకున్నట్లుగా దీవించండి. బిడ్డలను ఆశీర్వదించండి, నీ ఆత్మతో ముద్రించండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.